లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. మూసీ పరివాహిక ప్రాంతంలో బీజేపీ నేతల బస్తీ నిద్ర ముగిసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ను స్వీకరించిన బీజేపీ లీడర్లు మూసీ ప్రక్షాళన చేయండి, ప్రజల ఇళ్లు కూల్చకండి అంటూ బస్తీల్లోకి వెళ్లి హడావిడి చేసి వచ్చారు. అక్కడే భోంచేసి నిద్ర కూడా చేసొచ్చారు. అయితే వారక్కడ నడిపించిన తతంగం తీవ్ర విమర్శల పాలవుతుంది. ఇప్పుడు మూసీలో బస్తీ వాసుల బతుకులు పడుతున్న కష్టాలు పట్టించుకోకుండా ఎవరి సేఫ్టీ వారు చూసుకోవడానికి కమలనాథులు చేసుకున్న ప్రత్యేక ఏర్పాట్లు చేసిన హడావిడితో వారి వన్ నైట్ షో అటర్ ఫ్లాప్ అయిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మూసీ నది పరివాహక ప్రాంతంలో బీజేపీ నేతలు నిద్ర చేసి వచ్చారు. శనివారం రాత్రి మూసీ నది పరివాహక ప్రాంతంలోని 20 ప్రాంతాల్లో 20 మంది కీలక నేతలు భోజనాలు చేయడమే కాకుండా రాత్రంతా బస్తీల్లోనే గడిపారు. శనివారం సాయంత్రం నుండి ఆదివారం ఉదయం 9 గంటల వరకు ఫిక్స్ చేసుకున్న షెడ్యూల్లో బస్తీల్లో వివిధ ప్రాంతాల్లో అక్కడి వారి ఇళ్లల్లో భోజనాలు చేయడమే కాకుండా నిద్ర కూడా పోయారు. కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డితో పాటు చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి, మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్తో పాటు మరికొందరు సీనియర్ నేతలు, మద్దతుదారులు మూసీ నది బస్తీల్లో స్థానికులతో కలిసి భోజనాలు చేసి నిద్ర కూడా పోయారు. మూసీ నది ప్రక్షాళన ప్రాజెక్టును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మురికి కూపంగా మారిన మూసీ నది పరివాహక ప్రాంతాల్లో జీవిస్తున్న లక్షలాది మంది ప్రజలు అనారోగ్యాలతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రసాయన వ్యర్థాలతో నదిలోని నీరంతా విషపూరితమైపోతుంది. ఇక ఆక్రమణలతో గ్రేటర్ పరిధిలో నది కుంచుకుపోతుంది. ఆ ప్రభావంతో నీటి ప్రవాహానికి ఎక్కడికక్కడ ఆటంకాలు కలుగుతూ ఒక మోస్తారు వర్షానికి కూడా హైదరాబాద్ వాసులు వరద కష్టాలు ఎదుర్కోవడం పరిపాటిగా మారింది. దశాబ్దాలుగా నెలకొన్న ఈ దుస్థితిని రూపుమాపడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నడుం బిగించింది. నదిని మళ్లీ మంచినీటి నదిగా మార్చడమే లక్ష్యంగా ప్రాజెక్టు రూపొందించింది. అందుకు రివర్ బెడ్ తో పాటు నదికి 2 వైపులా ఉన్న అక్రమ నిర్మాణాలు కూల్చేయాలని డిసైడ్ అయింది. అయితే నివాసాలు కూల్చడాన్ని విపక్ష బీజేపీ, బీఆర్ఎస్లు వ్యతిరేకిస్తున్నాయి. ప్రక్షాళనకు తాము వ్యతిరేకం కాదని చెబుతూనే ఇళ్లను కూల్చకుండా ప్రాజెక్టు పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. అది ప్రాక్టికల్ గా సాధ్యమయ్యే పని కాదని తెలిసి కూడా గ్రేటర్ పరిధిలో ఓట్ల రాజకీయం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే నల్గొండ జిల్లా మూసీ నది పరివాహక ప్రాంతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాదయాత్ర చేశారు. ఆ సందర్భంగా రేవంత్ నిర్ణయాన్ని స్వాగతిస్తూ అక్కడి రైతులు బ్రహ్మరథం పట్టారు. ఆ సందర్భంగా జరిగిన సభలో సీఎం మాట్లాడుతూ మూసీ బస్తీల్లో ఒకరోజు ఉంటే అక్కడి సమస్యలు తెలుస్తాయని ఛాలెంజ్ విసిరారు. రేవంత్ సవాల్పై బీఆర్ఎస్ నేతలు స్వీకరించే సాహసం చేయలేదు. బీజేపీ మాత్రం తాపీగా రియాక్ట్ అయ్యారు. తాము మూసీ బస్తీల్లో ఒకరోజు రాత్రి నిద్రించడానికి సిద్ధమని కిషన్ రెడ్డి 2 రోజుల క్రితం ప్రకటించారు. ప్రకటించినట్టుగానే సాయంత్రం నుండి మరుసటి రోజు ఉదయం వరకు 20 మంది నేతలు 20 బస్తీల్లో సుమారు 19 గంటల పాటు గడిపారు. అయితే వారు చేసిన బస్తీ నిద్ర ఇప్పుడు అందరికీ కామెడీగా మారి విమర్శల పాలవుతుంది. 20 బస్తీల్లో తిని పడుకున్న బీజేపీ ముఖ్య నేతలు ముందుగా సెలెక్ట్ చేసుకున్న నివాసాల్లో తగినన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసుకుని మెలో డ్రామా నడిపించారంటున్నారు. మూసీ పరివాహక ప్రాంత నివాసాల్లో రాత్రులు తలుపులు తీసే పరిస్థితి ఉండదు. అక్కడి మురికి కూపాలతో దోమల తీవ్రత, దుర్వాసన అంత తీవ్రంగా ఉంటుంది. అయితే కిషన్ రెడ్డి బస్తీలో అడుగు పెడుతుండగానే అక్కడ దోమల మందు కొట్టడం కనిపించింది. ఇక కొందరు నేతలు బస్తీ నిద్రలో ముందే సెలెక్ట్ చేసుకున్న ఇళ్లల్లో చక్కగా తివాచీలు వేయించుకుని పద్ధతిగా భోజనాలు కానిచ్చారు. కొందరైతే దోమలు, దుర్వాసన భయాలతో కాళ్లకి సాక్సులు, ముఖానికి మాస్కులు వేసుకుని నిద్రించారు. కొందరు కాషాయ నేతలు బస్తీ నిద్రలో ఏసీలు వేయించుకుని డబుల్ కాట్ బెడ్లపై ముసుగు తీరారు. ఒక్క నిద్రకే స్లమ్లో అన్ని జాగ్రత్తలు తీసుకున్న బీజేపీ నేతలు కాంగ్రెస్ కు ఒక రేంజ్లో టార్గెట్ అవుతున్నారిప్పుడు. ఏదేమైనా రేవంత్ ఛాలెంజ్ చేశారు కాబట్టి ఇప్పుడు బీజేపీ నేతలు మూసీ బస్తీల్లో భోజనాలు చేసి నిద్రించారు. లేకపోతే వీళ్లల్లో ఒక్కరు కూడా ఈ ప్రాంతాల్లో భోజనాలు చేసి నిద్రపోవడం జరిగే పని కాదని అందరికీ తెలుసు. ఇప్పుడు వారు చేసిన బస్తీ నిద్ర కూడా ఆ పార్టీ మైలేజ్ పెంచడం కాదు కదా, పార్టీ పరువు తీసిందంటున్నారు. మొత్తానికి బీజేపీ వన్ నైట్ షో అటర్ ఫ్లాప్ అయిందన్న టాక్ వినిపిస్తోంది. For more videos like this, subscribe Big TV channel.